10 రిచెస్ట్ అండ్ మోస్ట్ క్రిమినల్ కేసుల జాబితాల్లో రేవంత్ రెడ్డి అట్లే చంద్రబాబు నాయుడు టాప్. మోస్ట్ క్రిమినల్ అండ్ రిచెస్ట్, టాప్ 10 రిచెస్ట్ ఉంటాయి కదా వాటిలో, అంటే అత్యంత ధన ప్రభావం ఉన్నటువంటి కేసుల్లో అండ్ క్రిమినల్ కేసుల్లో, మోస్ట్ క్రిమినల్ కేసుల్లో ఇలా ఇద్దరు గురువు శిష్యుడు ఇద్దరు బ్రహ్మాండంగా ఉన్నారట. 89 క్రిమినల్ కేసులతో రేవంత్ రెడ్డి ఫస్ట్ ప్లేస్. తొడగొట్టి మీసం మెలేయాలని ఉన్నది కానీ మళ్ళా కార్యకర్తలు ఫీల్ అయిపోతారని ఆగిపోతా ఉన్నా. 89 కేసులు ఉన్నాయి మా రాష్ట్ర ముఖ్యమంత్రి పైన. గ్రేట్. ఎన్ని కేసులు ఎక్కువ ఉంటే అంత గొప్ప ఈ రోజుల్లో. 89 కేసుల్లో 72 తీవ్రమైన ఐపీసీ సెక్షన్ల కేసులు ఉన్నట్లు వెల్లడించిన నివేదిక. 19 క్రిమినల్ కేసులతో చంద్రబాబు నాయుడు 4th ప్లేస్, 4వ జాగాలో ఉన్నాడు. గురువును మించిన శిష్యుడు. గురువు అంటే గురువు కంటే మించిన శిష్యుడు. గురువుకు 19 ఉంటే నాకు 89 ఉండాలి. తగ్గేదేలే. 1413 కోట్లు అంటే 1413 కోట్ల ఆస్తులతో కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఫస్ట్ ప్లేస్. 931 కోట్ల ఆస్తులతో చంద్రబాబు నాయుడు సెకండ్ ప్లేస్. ప్లేసులు చూడండి మళ్ళా. ముఖ్యమంత్రులకు ఎంత ఆస్తి ఉందో లెక్కలు వచ్చినాయి. కర్ణాటక సీఎం, కాంగ్రెస్ సీఎం దగ్గర 1413 కోట్లు ఉన్నాయట. చంద్రబాబు నాయుడు 913 కోట్లు. ఇప్పుడు చెప్పాలిగా, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడగాలి, ఏం చేసినావు బాబు, ఏడ కష్టపడ్డావు, ఏ మొద్దులు మోసినావు, ఏ మొరళ్ళు మోసినావు, ఏడ వ్యవసాయం చేసినావు, ఏడ నాగలు దున్నినావు, ఏ వ్యాపారం చేసినావు. 2 ఎకరాలు ఉన్నటువంటి కుప్పంలో 2 ఎకరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎలా 931 కోట్ల ఆస్తులు, అది ఇంకా అది కుటుంబ ఆస్తులా, ఇంకా ఏమన్నా పక్కకు పెట్టినరా, ఇంకేమైనా లెక్కలకు రాలేదా, తర్వాత మాట్లాడితే ఉన్నది 931 కోట్లు. ఎట్లా సంపాదించారు చెప్పాలి. రాజకీయాల్లో మరి ఇంత సులువా? మరి అట్లంటే ప్రజలకు చెప్తే చాలామంది ఇంట్రెస్ట్గా వస్తారు కదా, చాలామంది తయారున్నారు. 648 కోట్ల ఆస్తులతో తమిళనాడు సీఎం విజయ్ 3వ స్థానం. ఇక విజయ్ అంటే సినిమాలు చేసుకున్నాడు, ఇక ఎన్ని కోట్లు తీసుకుండో ఆయనది ఆ లెక్క అనుకుందాం. 30 కోట్ల ఆస్తులతో రేవంత్ రెడ్డి 8వ స్థానం. అబ్బాబాబా, మా ముఖ్యమంత్రికి కొంచెం తక్కువనే ఉన్నది. కేసులు ఎక్కువ ఉన్నాయి, ఆస్తులు తక్కువ ఉన్నాయి. 30 కోట్లు మరి అఫీషియలా అనఫీషియలా? అది కూడా సీఎంల అఫీషియల్ ఆస్తులు క్రిమినల్ కేసుల రికార్డులను రిలీజ్ చేసిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అంటూ ఇక వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్ అన్నమాట. అయితే దీంట్లో ఇజ్జత్ పోయింది కదరా తెలంగాణ, నాయన తెలంగాణది ఇజ్జత్ పోయింది కదరా. ఆస్తుల్లో తక్కువనే, కేసుల్లో ఎక్కువనే, ఇజ్జత్ పోదా? ఇక అట్లా ఉన్నారు ఇక.